శివాయ గురవే నమః. కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము మీ ఆదాయం ఎలా ఉండబోతుంది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయము ఆసన్నమైందా? ముఖ్యంగా మీ రాశి చక్రంలో గ్రహాల సంచారము మీ జీవితాన్ని ఏ దిశగా నడిపించబోతుంది? వీటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాము. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ అదృష్టాన్ని పెంచే పరిహారాలు కూడా చివరిలో ఉన్నాయి. మొదటగా ఆదాయము మరియు వ్యయాల విషయానికి వస్తే, ఆదాయం 8, వ్యయము 11. అంటే ఈ సంవత్సరము మీకు సంపాదన బాగున్నప్పటికీ కూడా దానికి మించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ఉండాలి. ఇక మీ గౌరవ మర్యాదల విషయానికి వస్తే, రాజపూజ్యము 3 అలాగే అవమానము 3గా సమానంగా ఉన్నాయి. అంటే సమాజంలో మీకు దక్కాల్సినటువంటి గౌరవం అనేది దక్కుతుంది. కానీ అదే సమయంలో మీపై చిన్నపాటి విమర్శలు లేదా ప్రతికూలతలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ మాట తీరు, ప్రవర్తన విషయంలో కాస్త సంయమనము పాటించడము మంచిది. ఈ సంవత్సరము జూన్ నుండి బృహస్పతి 11వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని 7వ స్థానంలో, రాహువు 6వ స్థానంలో, అలాగే కేతువు 12వ స్థానంలో సంచరించడం వల్ల కన్యా రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధములుగా కలిసి వస్తుంది. సమాజంలో మీ కీర్తి, గుర్తింపు అలాగే గౌరవం కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, అధికారుల చేత గుర్తింపు అలాగే ధనలాభము పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా చక్కటి సమయం. అభివృద్ధి అలాగే లాభాలు కూడా బాగుంటాయి. అయితే లాభము ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడము చాలా అవసరము. విద్యార్థులకు ఇది అనుకూల సమయము. ముఖ్యంగా విదేశీ విద్య కోసము చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రాజకీయ నాయకులకు అత్యద్భుతమైనటువంటి సమయము. అలాగే సినీ మరియు మీడియా రంగం వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలు అందుతాయి. వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరము మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి లేదా మీకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువుల కోసము ధనాన్ని ఖర్చు చేస్తారు. అవి నగలు కావచ్చు లేదా గృహోపకరణాలు కావచ్చు. మొత్తానికి ఈ సంవత్సరము మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. అయితే శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి మానసిక ఒత్తిడి కలగవచ్చు. కానీ దైవ బలముతో మీరు వాటిని సులభంగా అధిగమిస్తారు. ఈ రాశి వారికి ఒక చిన్న హెచ్చరిక: శని 7వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు లేదా ఇబ్బందులు కలగవచ్చు. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల అనుకూలత వల్ల మీరు వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి అలాగే దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఆధ్యాత్మిక చింతన మరియు దైవ బలముతో ఈ సంవత్సరము కన్యారాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను అందుకుంటారు. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు.